నమస్తే దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు మైసూర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ముగిసిన ప్రధాని చైనా పర్యటన భారత్కు తిరుగు పయనం తొలి రోజు 92% పైగా పింఛన్ల పంపిణీ పూర్తి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 11 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటి విడుదల ఆఫ్ఘనిస్తాన్ భూకంపంలో 800కు చేరిన మృతుల సంఖ్య ఘటన పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి రాగల 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వార్తల్లోని వివరాలు చూద్దాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మైసూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ AIISH వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం మైసూర్ చేరుకున్న ముర్ము AIISH వజ్రోత్సవ వేడుకల్లో విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం వెనికిడి మాట్లాడలేని వ్యక్తులు సాధారణ జీవితం గడపడానికి AIISH దోహదపడటమే కాకుండా వారు సమాజం ఆర్థిక వ్యవస్థల నిర్మాణంలో పాలు పంచుకునే విధంగా సరికొత్త ఆవిష్కరణలు చేయాలని కోరారు. ये वर्ष 1965 में शुरू हुआ ये संस्थान कम्युनिकेशन डिसऑर्डर के समस्या समाधान के लिए एक्सपर्ट मैन पावर की सहायता से महत्वपूर्ण भूमिका निभा रहा है. मुझे ये जानकर खुशी हुई है कि यहाँ पर स्पीच एंड हियरिंग संबंधी दिव्यांगताओं से जुड़ित सभी आयु वर्गों के लोगों को मल्टी डिसिप्लिनरी अप्रोच द्वारा चिकित्सा प्रदान की जा रही है. इस संस्थान के आउटरीच सेंटर्स तथा टेली असेसमेंट और टेली रिहेबिलिटेशन संस्थाएं भी देश भर में जरूरतमंदों की सहायता कर रहे हैं. मुझे बताया गया है कि आयुष का ये परिसर मैसूर के महाराजा श्री जय चामराजेंद्र वड़ियर द्वारा दान की गई. చైనా పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోదీ థియాన్జిన్ వేదికగా జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద సమస్యను ప్రధానంగా లేవనెత్తారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతికి ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఈ సమస్యతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బంది పడుతోందన్నారు. చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI ప్రాజెక్టుపై మోదీ ప్రస్తావిస్తూ అనుసంధానం కోసం నిర్మిస్తున్న ఈ తరహా ప్రాజెక్టులపై నమ్మకం విశ్వాసం ఆధారంగా ముందుకు వెళ్లాలని ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించేలా ఉండాలని సూచించారు. पहलगाम में टेररिज्म का बहुत ही घिनौना रूप देखा. इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका आभार व्यक्त करता हूं. यह हमला केवल भारत की अंतरात्मा पर ही आघात नहीं, यह मानवता में विश्वास रखने वाले हर देश हर व्यक्ति को खुली चुनौती थी. ऐसे में प्रश्न उठना स्वाभाविक था. क्या कुछ देशों द्वारा आतंकवाद का खुलेआम समर्थन हमें स्वीकार्य हो सकता है? एक्सेलेंसी, हमें स्पष्ट रूप से और एक स्वर में कहना होगा कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं. हमें मिलकर आतंकवाद का हर रंग में हर रूप में विरोध करना, ये मानवता के प्रति हमारा दायित्व है. भारत का हमेशा से मत रहा है कि मजबूत कनेक्टिविटी से केवल व्यापार ही नहीं बल्कि विश्वास और विकास के द्वार भी खुलते. इसी सोच के साथ
हम चालाहार पोर्ट और इंटरनेशनल नॉर्थ साउथ ट्रांसपोर्ट कॉरिडोर जैसे इनिशिएटिव पर काम कर रहे हैं। టియాన్జిన్ వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చల కోసం ఒకే కారులో చర్చా వేదిక వద్దకు చేరుకుని పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారత్ రష్యాల బంధాలు మరింత బలోపేతం అవుతున్నాయన్నారు. ఇరు దేశాలు అనేక సవాళ్లను అధిగమించాయన్నారు. ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధంపై మోదీ మాట్లాడుతూ ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలకాలని మానవాళి కోరుతుందన్నారు. యుద్ధం విషయంలో ఇరు దేశాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని మోదీ కోరారు. दोनों पक्षों के बीच नियमित रूप से कई उच्च स्तरीय बैठकें भी हुई है। इस वर्ष दिसंबर में हमारी 23वीं समिट के लिए 140 करोड़ भारतीय उत्सुकता पूर्वक आपका इंतजार कर रहे हैं। एसएलसी हमारी स्पेशल एंड प्रिविलेज स्ट्रेटेजिक पार्टनरशिप की गहराई और व्यापकता का परिचायक है। कठिन से कठिन परिस्थितियों में भी भारत और रूस हमेशा कंधे से कंधा मिलाकर चले हैं। हमारा करीबी सहयोग न केवल दोनों देशों के लोगों के लिए बल्कि वैश्विक शांति, स्थिरता और समृद्धि के लिए महत्वपूर्ण है। एक्सेलेंसी, यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं। हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं। हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे, संघर्ष को जल्द से जल्द खत्म करने और स्थायी शांति स्थापित करने का रास्ता खोजना होगा। ये पूरी मानवता की पुकार है। एक्सेलेंसी, एक बार फिर आपका मैं हृदय से बहुत बहुत धन्यवाद करता हूं। Организации, которая позволяет объединять усилия глав государств глобального Юга и Востока. ये एक संगठन है जो ग्लोबल साउथ और ईस्ट के देशों के नेताओं को प्रयास मिलाने को एक मंच प्रदान करता है। Усилия по созданию в Евразии архитектуры равной и неделимой безопасности. यूरेशिया में समान और अविभाज्य सिक्योरिटी ढांचे को बनाने के लिए प्रयासों के लिए एक मंच प्रदान करता है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ చైనా పర్యటనలను ముగించుకుని భారత్ తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా తన చైనా పర్యటన ఫలప్రదంగా సాగిందని తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాధినేతలతో చర్చలు ఫలవంతంగా జరిగాయన్నారు. చైనా సందర్శన సందర్భంగా ప్రపంచీకరణపై తన వైఖరిని తెలియజేసిందన్నారు. ఎస్సీఓ సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, నిర్వాహకులు, ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు ఆగస్టులో 186,000 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 6.5% వృద్ధి నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలను విడుదల చేసింది. ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన వృద్ధి కనబరిచింది. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 21% ఎక్కువ వసూళ్లు వచ్చాయి. 2024లో ఇదే సమయానికి 3,298 కోట్లు వసూలు కాగా ఈసారి ఆ మొత్తం 3,989 కోట్లకు చేరినట్లు కేంద్రం వెల్లడించింది. రాయలసీమకు నీళ్లిచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇచ్చారని చెప్తే దానికంటే మించిన ఆనందం జీవితంలో ఏముంటుందో మీరే గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా. అది 40 సంవత్సరాల ప్రస్థానం. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రతి నెల పింఛన్లు ఇవ్వాలని, ఆ పింఛన్ల కార్యక్రమం
పేదల సేవలో అనే పేరు పెట్టి నేను నేరుగా వచ్చి నేనివ్వడం, నేను కాకుండా నిద్రలేయంగానే 1,65,000 మంది అధికారులు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 3 గంటల్లో ఇస్తున్నారు. అదే సమయంలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇది ఒక పండుగగా జరుగుతూ ఉంది. ఒకప్పుడు మీరు చూశారు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు సుజావుగా జీతాలు ఇస్తున్నాం. అదే సమయంలో ఎన్ని ఇబ్బందులున్నా మొదలు తారీఖున పేదల సేవలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమం. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోలును మంత్రి ప్రారంభించారు. రైతులు గ్రేడింగ్ చేసి ఉల్లిని మార్కెట్కు తీసుకురావాలని మంత్రి కోరారు. కర్నూలులో కొనుగోలు చేసిన ఉల్లిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు. మార్కెట్ యార్డ్కి తెచ్చే పంటని ఇక్కడ ఎవరు కొనేవాళ్ళు లేకుండా పరిస్థితి ఉండింది. ఇమీడియట్గా సెక్రటరీ గారు, మా చైర్మన్, వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా దృష్టికి తీసుకొని రావడము, సార్ ఇది రైతులు చాలా నష్టపోతున్నారు, చాలా బాధల్లో ఉన్నారు అని చెప్తే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారికి తీసుకుపోవడము, సమాచారం సబ్జెక్ట్ ఏమనేది అంతా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా మన ప్రభుత్వంలో అంటే 2000 నుంచి 14లో ఉన్నప్పుడు అప్పుడు ఒక 600కి పెట్టి కొనడం జరిగింది 100 కేజీలు. తర్వాత ఇంకోసారి 700 రూపాయలకేమో కొనడం జరిగింది. ఇట్లా రైతులకి నష్టం వచ్చినప్పుడు ఈసారి స్టడీ చేసి 1200 రూపాయలు అంటే మార్కెట్ కన్నా తక్కువ ఉండేదానికన్నా ఎక్కువ పెట్టి కొనడం జరిగింది. మార్కెట్లో చాలా తక్కువ ఉంది, 600-700 రూపాయలు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ను సక్రమంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పి రాజబాబు తెలిపారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థులు పరీక్షా హాల్లో ఏ చిన్న తప్పు చేసినా వారి శ్రమ వృధా అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. On certain mistakes committed by the candidates while writing the exam, especially while they are filling up the OMR sheet. Either the candidate is not filling up his personal details or forgetting the mention of his booklet series, and sometimes in the answer sheet wrong bubbling and multiple bubbling, or sometimes erasing the bubblings which already made, either with the help of blades, with the help of choppies, with the help of sellotape, so which result into invalidation of the entire answer sheet. So that is why the commission felt it serious that a press meet should be conducted, through which a communication, a clear communication with a demonstration should be given to the candidates, so that they will not commit such mistakes while writing the exam. వార్తల్లో చిన్న విరామం. మేము ఇంట్లో గుడ్లు పట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. తిరిగి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా కొంతమూరు సమీపంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజల మనోభావాలకు అనుగుణంగా హైస్కూల్లో ఉర్దూ భాష తెలిసిన ఉపాధ్యాయులను నియమించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తానని తెలిపారు. ఉర్దూ విద్యా వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అదే రకంగా ఇంగ్లీష్ మీడియం ఉర్దూ స్కూల్ జూనియర్ కాలేజీలు పెట్టడం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉర్దూ మీడియం స్కూల్స్ కానీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ, హై స్కూల్స్ కానీ, జూనియర్ కాలేజీలు కానీ
వీటిలో పిల్లల స్ట్రెంగ్త్ని పెంచి ఉర్దూ భాష వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని నిశ్చయంతో ఉన్నాం. అందుకనే స్కూళ్ళలో ఉర్దూ అనేది తప్పనిసరిగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం ఈరోజు మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదవాలనే ఆలోచన ప్రతి తల్లిదండ్రుల్లో వచ్చింది. ఆ రకంగా కాన్వెంట్లకు వెళ్ళి డబ్బులు భరించలేని ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు మున్సిపల్ స్కూల్లో కానీ జెడ్పీ స్కూల్స్లో కానీ మరి అక్కడ ఇంగ్లీష్ మీడియము కూడా ప్రాధాన్యత ఇచ్చి మంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన చెప్పే విషయంలో కూడా రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కె కృష్ణపురంలో ఆయన ఈరోజు పింఛన్లను పంపిణీ చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ కింద తీసుకువెళ్ళాలి. చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా అవకాశాలు కల్పించాలి. ఈరోజు ఎంతో మంది చదువుకుంటున్నారు. పిల్లలందరినీ మనం చదివిస్తున్నాం. కానీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ తీసి సుమారు 16,500 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా తీసుకుంటే మన జిల్లా నుంచి సుమారు 900 పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా రాబోయే పండుగల్లో స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో తయారైన బహుమతులను మాత్రమే ఇవ్వాలని, దేశంలో తయారైన దుస్తులను మాత్రమే ధరించాలని దేశ ప్రజలకు మన్ కీ బాత్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో చేనేత వస్త్రాలకు పెరుగుతున్న ఆదరణపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర్యానికి పూర్వం మహాత్మా గాంధీ చేపట్టిన స్వరాజ్య ఉద్యమ స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేనేత వస్త్రాలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా వంటి దేశాలు పలు ఆంక్షలతో మన దేశాభివృద్ధిని కట్టడి చేయాలన్న చూస్తున్న నేపథ్యంలో పండుగల సమయంలో భారత్లో తయారయ్యే వస్తువులనే వినియోగించాలని, వాటిని బహుమతులుగా అందించాలని తాజాగా మన ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ లో పిలుపునిచ్చారు. आपको स्वदेशी की बात कभी भी भूलनी नहीं है। उपहार वही जो भारत में बना हो, पहनावा वही जो भारत में बुना हो, सजावट वही जो भारत में बने सामान से हो, रोशनी वही जो भारत में बनी झालरों से हो, और भी ऐसा बहुत कुछ। जीवन की हर जरूरत में सब कुछ स्वदेशी हो। गर्व से कहो ये स्वदेशी है, गर्व से कहो ये स्वदेशी है, गर्व से कहो ये स्वदेशी है। इस भाव को लेकर हमें आगे चलना है. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మొబైల్ ఫోన్ల వంటి వాటితో మన నిత్యావసరాలైన వస్త్రాలకు కూడా వర్తిస్తోంది. ముఖ్యంగా మన చేనేత వస్త్రాలు కేవలం అందానికే కాక సౌకర్యవంతంగా ఉంటాయి. వారంలో ఒక్కరోజు చేనేతలను ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో చేనేతలకు మరింత ఆదరణ పెరుగుతుంది. ఈ చేనేతల్లో పవర్లూమ్స్ పై నేసిన దుస్తుల కన్నా రసాయనాల వినియోగం తక్కువగా ఉండటం, నాణ్యమైన పత్తి, రంగులు వినియోగించడం వల్ల ఇవి చర్మ వ్యాధుల వ్యాప్తిని కూడా నిరోధిస్తాయి. ఇప్పుడు హ్యాండ్లూమ్ వచ్చేసరికి దాదాపుగా 90% అన్ని ఒరిజినల్సే వాడతాం. మెటీరియల్ ఏది చెప్తాం అదే ఉంటుంది హ్యాండ్లూమ్లో. పవర్లూమ్లో వచ్చేసరికి ఇప్పుడు 20,000 రూపాయలు కంచి పట్టు చీర ఉందనుకోండి, మీకు 1,000 రూపాయలు కూడా వస్తుంది. మెటీరియల్ మొత్తం మార్పు. ఇప్పుడు 500 రూపాయలకే 1,000 రూపాయలు కూడా కంచి పట్టు చీర వచ్చేస్తుంది. కట్టుకుంటే తేడా తెలిసిద్దండి ఖచ్చితంగా కస్టమర్కి. అసలు ఆ ఫీల్కి ఈ ఫీల్కి సంబంధం ఉండదు, మెటీరియల్ సంబంధం ఉండదు. అది ఆరోగ్యరీత్యా కూడా హెల్త్ ఇష్యూస్ కూడా ఇప్పుడు చర్మానికి సంబంధించినవి కూడా తేడాలు వస్తాయి. మేము తయారు చేసేది మాకే తెలిసిద్ది, వేరే దాంట్లోంచి అడిగితే మాకు తెలియదు ఏ మెటీరియల్ వాడారనేది. చేనేతలకు ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత కళాకారులను దూరదర్శన్ పలకరించగా మన దేశంలో తయారైన వస్తువులు, దుస్తులను వినియోగించాలని స్ఫూర్తితో ప్రతి శనివారం ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల చేనేత కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం ప్రజలకు చేనేతల పట్ల ఆసక్తిని మరింత పెంచుతుంది. ఖచ్చితంగా హ్యాండ్లూమ్ సాటర్డే వేయాలని చెప్పి ఉందండి. మన్ కీ బాత్ లో కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఖచ్చితంగా అలా జరిగితే చేనేత పరిశ్రమలో తయారయ్యే ప్రొడక్టు చాలదండి.
మనకి వాంటింగ్ ఎంత ఉందో అంత తయారవ్వదు. మిల్లిమేడ్ కూడా కలిసేసి అమ్మేస్తున్నారు కాబట్టి అది జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మంగళగిరి బాగా ట్రెండింగ్గా నడుస్తూ ఉంది. మిగతా ఊళ్ళల్లో అనేటువంటి ప్రొడక్ట్ అన్నీ బాగా డౌన్ అయిపోయి మంగళగిరి జనరసంలో ఏం తయారవుతుందో వాళ్ళు కూడా అవే తయారు చేస్తాం మొదలుపెట్టారు. ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ మిల్లిమేడ్ కూడా మంగళగిరి పట్టుచీర అని చెప్పని కొన్ని యూట్యూబ్ ఛానల్లో చెప్పేస్తున్నారు. కస్టమర్కి అది తెలియదు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, భారతీయ వస్తువులను వినియోగిస్తూ ఓకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని కొనసాగించాలని ప్రతి భారతీయుడు సంకల్పించి మరింత మందిని ఈ స్థానిక ఉత్పత్తుల కొనుగోలులో భాగస్వాములు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతారని ఆశిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. పలు జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు, సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని పింఛన్లను అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63,61,380 మంది పింఛన్ పొందాల్సి ఉండగా ఇప్పటి వరకు 58,60,290 మంది పింఛన్ను అందుకున్నారు. ఇప్పటి వరకు 90.30% పింఛన్ల పంపిణీ పూర్తయింది. జిల్లాలో పింఛన్ పంపిణీ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం బ్రహ్మాణపల్లిలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కర్నూలులో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ లబ్ధిదారులకు పింఛన్లను అందించారు. దివ్యాంగుల పింఛన్లు తొలగించారనే ప్రచారం అవాస్తవమని రీవెరిఫికేషన్ ద్వారా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరి గ్రామంలో శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి లబ్ధిదారులకు పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డులు, రైతులకు విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరువయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద కొనసాగుతుంది. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 11,79,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 60 లంక గ్రామాల వరకు వరద నీటి ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. జిల్లాలో పలు కాజ్వే పైకి వరద నీరు వచ్చి చేరటంతో లంకవాసులు ఇంజన్ బోట్ల సహాయంతో ప్రయాణాలు సాగిస్తున్నారు. గోదావరిలో వరద ప్రవాహం అధికంగా ఉన్నందున వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అప్రమత్తంగా నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,976 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైల జలాశయ నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగుల వద్ద కొనసాగుతుంది. జలాశయ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో 3,42,398 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతూ ఉండగా అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన వరుస భూకంపాల దాటికి ఇప్పటి వరకు 800 మందికి పైగా మృతి చెందగా 2800 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గంటల వ్యవధిలో సంభవించిన భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ భూ అంతర్భాగంలో 160 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. జలాలాబాద్కు 27 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్లో భూకంపాలతో ఏర్పడ్డ ప్రాణ నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమంలో ప్రధాని ఆకాంక్షించారు. బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భూకంపంపై భారత్ మానవతా సహాయం అందిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. ఆ దేశ విదేశాంగ మంత్రితో ఆయన మాట్లాడారు. భారత్ తరపున తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. అన్ని విధాల అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపారు. గత వారం నష్టాల బాట పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ముగిశాయి. జీఎస్టీ సంస్కరణలు, అంచనాలకు మించిన జీడీపీ గణాంకాలు వంటి అంశాలతో సూచీలు లాభాలను దక్కించుకున్నాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పెరగ్గా నిఫ్టీ 24,600 మార్కు దాటింది. ఉదయం 79,828 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఇంట్రాడేలో 80,406 పాయింట్ల గరిష్టానికి చేరిన సూచీ చివరకు 554 పాయింట్లు లాభపడి 80,364 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 198 పాయింట్లు పెరిగి 24,625 వద్ద స్థిరపడింది. ఈశాన్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. రేపు విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.